తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు అభయహస్తం పథకం అమలు చేయాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇళ్ల స్థలం, నెలకు సుమారుగా 25,000 పెన్షన్, అలాగే ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందించాలని ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆరోపిస్తూ పలువురు ఉద్యమకారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన ధర్మాసనం ప్రభుత్వానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టులో జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. కోర్టు ప్రభుత్వాన్ని 8 వారాల్లోగా అర్హులైన ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు, అలాగే ఎన్నికల హామీ మేరకు నెలవారీ పెన్షన్ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హామీలు అమలు చేయడంలో ఆలస్యం ఎందుకు జరుగుతుందో వివరించాలని, కొందరికి మాత్రమే ప్రయోజనాలు ఇచ్చినట్లయితే దాని ప్రమాణాలు ఏంటో తెలియజేయాలని కూడా కోర్టు సూచించింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోతే కనుక ప్రజల నమ్మకం దెబ్బతింటుందని సుప్రీం స్పష్టం చేసింది.